నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ మధ్యకాలంలో మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే ఎంత అంటే ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఏంటి కాలం ఎటుపోతోంది అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు, మగపిల్లలు లేరా అంటే ఉన్నారు. మగపిల్లలది మనం వింటున్నాం, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆడపిల్లల విషయాలు కూడా వినాల్సి వస్తుంది కదా! అది నిజంగా బాధ అనిపిస్తుంది. ప్రియుడి కోసం తల్లిదండ్రుల్ని, సొంత తోబుట్టువుల్ని చంపేయటం, లేకపోతే ప్రియుడి కోసం కట్టుకున్న భర్తని చంపేయటం, అతనితో కలిసి రేపొద్దున నా పరిస్థితి ఏంటి, ఇంత చూపించా, రేపొద్దున అతను నన్ను చంపేయడా లేకపోతే ఇంకొకటి జరగదా అనేది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అంటే మనిషిని అంతం చేసేదాకా కూడా నిద్రపోకుండా ఇంకొక మనిషిని దక్కించుకోవాలంటే ఉన్న వాళ్ళని చంపేసి లేకపోతే అంతం చేసేయటం. అయి అంటే ఏం చేస్తున్నాం మనం, ఎటుపోతుంది అనేది ఒక ప్రశ్నగా వచ్చేస్తుంది రమ్మగారు. అంటే ఈ చంపేయటం, చచ్చిపోవటం చాలా సింపుల్గా అయిపోయినాయి. వెరీ సింపుల్ అయిపోయింది, జనరల్ థింగ్ అయిపోయింది. సింపుల్ అయినాయి. ఇప్పుడు నువ్వు దేనికోసం, ఇప్పుడు ఏదో ఒక ప్రమాదం మన మీదకి ముంచుకొచ్చేసినప్పుడు ప్రతిఘటించేటప్పుడు మన వల్ల ఏదైనా జరగచ్చు. కానీ మనం ఆలోచించి ప్లాన్ చేసి లైన్ చేసి వీడిని చంపేసి అదేదో చేద్దామంటే నువ్వు జీవితం కోసమే చేస్తావు, నీకేదో కావాలని చేస్తావు. అవును. నీ జీవితం కోసం ఇంకొకళ్ళ జీవితాన్ని కాలరాసేసే హక్కు ఉందా నీకు? ఎక్కడ ఉంటుందా? ఇప్పుడు సింపుల్గా ఈజీగా తెగతెంపులు చేసుకోవచ్చు, చాలా ఈజీ అయిపోయింది. సెపరేట్ అయిపోవచ్చు. అవును. అమ్మా నాన్న నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. పెళ్ళిళ్ళు నాకొద్దు ఈ పెళ్ళి అని చెప్పచ్చు. పెళ్ళికి ముందు, పెళ్ళయ్యాక కూడా నేను నీతో కంటిన్యూ కాను, నాకు ఇంకోళ్ళు ఎవరో నచ్చారు అని వెళ్ళిపోవచ్చు. ఇలాంటి సింపుల్ అవకాశాలు ఉన్నప్పుడు, ఇది రప్చర్తో కూడిందే. ఇవి సింపుల్ కాదు, చెయ్యొచ్చు ఇవి. కానీ ఒక రోజులో, ఒక పూటలో, ఒక గంటలో ఒక వాక్యం చెప్పి వెళ్ళిపోవటానికి కుదరదు, కొంత రప్చర్ నడుస్తుంది. కానీ ఈ రప్చర్కి చేయకుండా, ఈ రప్చర్ కాకుండా చంపేసేందుకు తెగబడిపోతే, ప్రాణాలే తీసేస్తే, వాళ్ళ ప్రాణాలు తీసేస్తే, వాళ్ళకైతే ప్రాణాలు పోతాయి. చచ్చిపోయాక వాడికి ఏమీ తెలియదు అవతల వాళ్ళకి. అవును. కానీ నువ్వేమవుతావు? నీ జీవితం ఏమవుతుంది? బతికున్నంతకాలం ఈ చంపేసిన ముద్రని నువ్వు మొయ్యాలి కదా. ఖచ్చితంగా. నీకు వీళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు అవుతాయా, పేరెంటాలు అవుతాయా, ఉద్యోగాలు వస్తాయా, ఏ ఫారిన్ కంట్రీయో వెళ్ళగలుగుతారా, సెటిల్మెంట్ వీళ్ళకి కుదురుతుందా? ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో తమ మీదకి ఏదైనా వచ్చినప్పుడు ఎదుర్కోవటం కోసం ఎంత పనైనా చేసేసేయచ్చు. అప్పుడు ఒక ప్యానిక్ కండిషన్లో ఏదో చేసేస్తారు, ఇది అయిపోతుంది. అవును. అది కాకుండా ఇదే చెయ్యాలని నువ్వు రాసుకుని గీసుకుని రెక్కి నిర్వహించి ప్లాన్ చేసి గుండెలు తీసిన బంట్లల్లే చేసి పారేసి పని, తర్వాత నాకు తెలియదు అన్నట్టుగా నిశ్శబ్దంగా వెళ్ళిపోయి, మనసు అంతఃకరణ అనేది ఉందా ఇప్పుడు వీళ్ళకి ఎవరికైనా, ఈ పనులు చేసే వాళ్ళకి అని ఆశ్చర్యంగా ఉంటుంది. నిన్న మొన్న 2 రోజుల నుంచి టీవీలో ఒకటి కనపడుతోంది. ఒక పెళ్లి కుదిర్చారు పేరెంట్స్, ఫియాన్సీ తోటి. ఇప్పుడు ఇది పెళ్లికి ముందు చేస్తున్నారుగా, ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళి అక్కడికి బాయ్ ఫ్రెండ్ని పిలిపించుకుని ఈ ఫియాన్సీ కుర్రవాణ్ణి చంపేసింది అమ్మాయి. నువ్వు పెళ్ళికి నో చెప్పచ్చు కదా, వాళ్ళెవరి పిల్లాడినో నువ్వెందుకు చంపాలి? మరి పైగా ఇది దొరికిపోతావు. మీకు ఏమిటి వీళ్ళు ఈ సినిమాలు చూసో రకరకాల సిరీస్లు చూసి చంపేయటం అనేది సులువుగా కనపడుతుంది. ఎందుకంటే ఒకళ్ళని చంపేసిన తర్వాత, చంపేయటం వరకే సినిమాల్లో కనపడుతుంది, కానీ మనకి చంపేసిన తర్వాత కాన్సిక్వెన్సెస్, వీళ్ళని ఎలా, ఏ రకమైన హ్యూమిలియేషన్కి వీళ్ళు గురవుతారు, జైళ్ళలో, సొసైటీ కాదు జైళ్ళు, పోలీసులు, ఎంత అవమానం, జీవితం ఎంత రాటన్ అయిపోతుంది, ఎంత సర్వనాశనం అయిపోతారు. టోటల్ ఫ్యామిలీ మెంబర్స్. పైగా వాళ్ళ ఫ్యామిలీ ఎంత, మన ఫ్యామిలీ ఏమవుతుంది, వాడి ఫ్యామిలీ అవుతుంది. కాన్సిక్వెన్సెస్ తెలియదు జయ. కథలు విని, సినిమాలు చూసి మనం ఎప్పుడు చూడు హ్యాపీలీ లివ్డ్ ఎవర్ ఆఫ్టర్ చూస్తాం. పెళ్లితో సుఖాంతం అయిపోతాయి కథలు, కానీ పెళ్లితో ఏ కథ సుఖాంతం అవ్వదు. పెళ్లి నుంచి జీవితం మొదలవుతుంది. అంతే కదా. పెళ్లి తర్వాత లెంగ్దీ 70 ఏళ్ళ జీవితం ఉందిగా, ప్రత్యక్ష నరకం తర్వాత ఉంటుంది. ముందేమి ఉండదు. ఈ సుఖాంతం వరకే వీళ్ళు చూస్తారు. అందుకని ప్రతి ప్రేమని పెళ్లి దాకా తీసుకెళ్ళడానికి అందరూ తొందరపడతారు. పెళ్ళి 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 అంటారు. పెళ్లి చేసుకున్న మరుసటి రోజు నుంచి ఫ్రిక్షనే. పెళ్లితోటి ఏ సమస్య పరిష్కారం కాదు, పెళ్లితోటి స్టార్ట్ అవుతాయి అవి. ఇవి కూడా అంతే. ఇప్పుడు వాళ్ళని ఎవరినో ఒకళ్ళని చంపేస్తే నీ సమస్య ఎట్లా తీరుతుందో చెప్పు నాకు. ఆ ఫియాన్సీ కుర్రవాడు చక్కగా ఉన్నాడు, 26 ఏళ్ళుట, పండల్లే ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడో. వాడిని పైనుంచి కిందకి దోసేసి వాళ్ళ అమ్మా నాన్న, వాడి ఫ్యామిలీ, వాడి జీవితం
ఏం హక్కు ఉంది మనకి అని ఎందుకు అనుకోవట్లేదో తెలియటల్లా. మీకు ఇప్పుడు ఎలా ఉంది సమాజం, వీళ్ళ తాలూకు ఏ చిన్న డ్రెస్సును కూడా ఎవ్వరూ కామెంట్ చేయకూడదని ఉంది. మన డ్రెస్సింగ్ని కామెంట్ చేయకూడదు, మన విధానాల్ని కామెంట్ చేయకూడదు, మనకెవరు చెప్పకూడదు, మనెవరు జడ్జి చేయకూడదు, మనకి ఎవరు ఏమీ చెప్పకూడదు, ఎవ్వరికీ ఏ హక్కు లేదు. కానీ మనకి మాత్రం ఇతరుల జీవితం మొత్తాన్ని సర్వనాశనం చేసే హక్కు ఉందా, ఉంటుందా? అది ఎలాగా? అది ఎట్లా తీసుకుంటాం మన చేతిలోకి? పోనీ వాళ్ళ వాళ్ళ పర్సనల్స్ని వాళ్ళ వరకు ఉంచుకుంటున్నారా? సమాజం మొత్తానికి చూపిస్తారు, కామెంట్ చేయకూడదు అంటారు. నాకు ఇది మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తుంది రమ్య. అవును, మీరు పొందిగ్గా అంటే మనకి ఎలాంటి పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతి ప్రకారం ఉంటే మీరు ఎక్కడైనా కనిపించండి, మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామని, ఇష్టం వచ్చినట్టు మాట కానీ అదే అంటే కాదు, ఇదంతా ఈ ఇష్టం అంతా నువ్వు పబ్లిక్కి చూపించడానికే చేస్తూ కూడా ఏం చేయకూడదు. ఇప్పుడు మనము అసలు వ్యక్తులు ఎవరైనా సరే, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, సెలబ్రిటీస్ నుంచి సామాన్యుల దాకా కూడా ఎవ్వరికి తమని ఎవరు ఏమి అనకూడదని ఉంటుంది. మనెవ్వరు ఏం అనకూడదు, అనకూడదు, మాటే అనకూడదంటే చంపేయటం అనేది ఎంత పెద్దది. అసలు ఇప్పుడు పెళ్ళి ఎలా గ్యాంబ్లింగ్ అయిపోయిందంటే, అక్కడి నుంచి పెళ్ళిళ్ళు అయినాక ఎంతసేపు కొట్టుకోవటం, ఎంతసేపు ఆ పెళ్లి చేసుకున్న ఆ పిల్లాన్నో ఇద్దరు అవతల వాళ్ళని తూలనాడడం, వాళ్ళ అమ్మా నాన్నల్ని తూలనాడడం, వాళ్ళని హ్యూమిలియేట్ చేయటం, అవమానించటం, పోట్లాడుకోవటం, తక్కువ చేయటం, తీసుకెళ్ళి ఎంతసేపు 100కి ఫోన్ చేస్తా, దీనికి ఫోన్ చేస్తా, దానికి ఫోన్ చేస్తా అని రోడ్ల మీద పెట్టడం, బెదిరించటం, తమకు కావాల్సిన బట్టే అవతల వాళ్ళు ఉండాల్సిందేనన్న బలవంతం. ఏదైనా గట్టిగా తేడా వస్తే సెపరేట్ అయిపోవచ్చు, గట్టిగా తేడా కానీ చంపేయటం. అవును, పూర్వకాలం పతివ్రతలని ఉండేవాళ్ళు పాతకాలంలో. ఇప్పుడు ఎక్కడ అదేం లేదు మనకి, మనం మనుషులుగా ఉంటున్నాం. పాతివ్రత్యం అంటే అది మరీ తీవ్రత వాళ్ళది, మనకు అంతొద్దు. దాన్ని పాతివ్రత్యాన్ని నేను సింపుల్ ఈ కాలం భాషలో చెప్తా జయ, కమిట్మెంట్ ఉండాలి. మీరు పెళ్ళిళ్ళకి, ఫ్యామిలీ పట్ల కూడా, ఇప్పుడు ఆడపిల్లలు అమ్మా నాన్న వద్దన్న వాళ్ళ అమ్మ కేకలేస్తుందని అమ్మని చంపేయటం. నీకు బువ్వెక్కడి నుంచి వస్తుంది అమ్మని చంపేస్తే? వాడెవడో పెట్టడు కదా, వాడెవడో పెట్టడు నీకు బువ్వ, వాడు ముద్దుగా మాట్లాడతాడు అంతే నీతోటి, వాడితో మాట్లాడదంటుంది మీ అమ్మ. అసలు నీ జన్మకి కారణమే తల్లి కదా, మినిమం కదా, మినిమము. అన్నం పెడతారా పెట్టరా పక్కన పెట్టు, నీ పుట్టకి కారణం వాళ్ళకి. మా అమ్మగా అయితే మాత్రం మా అమ్మ నన్ను కంట్రోల్ చేస్తుంది అంటే, అన్నమేమో అమ్మే పెట్టాలి, నీ ఒంటి మీద గుడ్డేమో అమ్మే కొనాలి, నీ బతుకే అమ్మ. కానీ నువ్వు అమ్మ మాట వినవు, కొన్ని సతాయిస్తుంది అమ్మ, కేకలేస్తుంది, వద్దంటుంది. 2 పూటలు ఊరుకుంటే సరిపోతుంది. అమ్మని చంపేస్తే నీకు మొదటిది అన్నం లేదు, బతుకు లేదు. వాడెవడో ఓ పూట నుండి వెళ్ళిపోతాడు, ఎవడైనా వెళ్ళిపోతాడు. ఆలోచించాలి పిల్లలు ఖచ్చితంగా. ఈ ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు చేసుకునే మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఈ కాలపు పాతివ్రత్యమో లేకపోతే ఏకపత్ని వ్రతమో రెండిట్లలో ఏదైనా సరే, సీతారాముల్లాగా ఉండలేకపోయినా మనం కనీస కమిట్మెంట్ తోటి ఉండండి. మీ ఆత్మ కమిట్మెంట్ అంటే మీరు ఒక మనిషి అని ఒక గుర్తింపు. ఒక చోట ఉద్యోగం చేయడానికి వెళ్ళాం, పూర్తి పని ఇచ్చి కదా జీతం తీసుకుంటు, మరి అంతేగా. మన ఇంటికి ఒకళ్ళు పని చేయడానికి వచ్చారు, ఇప్పుడు 100 రూపాయలకి గంట సేపు పని చేయడానికి వస్తున్నారు. అన్ని ఊళ్ళలో వచ్చేసినాయి. 100 రూపీస్ పైసా వసూలు చేస్తాం కదా మనం, చేస్తాం. నిమిషం కూడా తక్కువ చేయకుండా పాపం వాళ్ళు కూడా మేడం ఇంకో 10 మినిట్స్ ఇంకేమైనా పని చేయమా అని అడుగుతున్నారు. మనము పూర్తి వసూలు చేస్తాం. ఒక 200 పెట్టి బిర్యానీ తెప్పించావు, అది బాగుండకపోతే ఊరుకుంటావా నువ్వు? నీ 200కి సరిపడా కావాలి కదా. ఒక వస్తువు కొంటాం, అది బాటిల్ ఫుల్గా లేదు, లేదా 100 కేజీకి డబ్బులు తీసుకున్నావు, నువ్వు 30 కేజీ ఇచ్చావని కూరల వాడిని పప్పుల వాడిని కూడా బతకనియ్యం మనం. అంటే నువ్వు ఇచ్చిన దానికి అవతల వాడు పూర్తి న్యాయం చేయాలనేది బేసిక్ రూల్ కదా, అంతేనా? ఈ పెళ్ళిళ్ళు కూడా అదే బేసిక్ రూల్తో నడవాలమ్మా, కరెక్ట్గా ఉండాలి. మనం పెళ్లి చేసుకున్నాం, కమిటెడ్గా ఉండాలి ఆ మనిషికి, తప్పకుండా. ఆడైనా మొగైనా కూడా. నువ్వు కమిటెడ్గా ఉండలేవు, వీడిని వదిలేసి రెండో దారి పట్టు. ఈ కాలపు పాతివ్రత్యం అదే, వదిలే ఇంకో దారి పట్టు, గోతులో దిగు, నువ్వు గంగలో దూకు. వీళ్ళతో ఉండి ఆ పని చేయకూడదు. జంతువులు అంటారు వాటిని, మనుషులు అనరు, జంతువులు అవి, ఆడైనా మొగైనా. వాటికి పెళ్ళిళ్ళు లేవు, జంతువులకి పెళ్ళి లేదు, రిలేషన్ లేదు కదా, లేదు, ఊరికే ఫిజికల్ రిలేషనే ఉంటుంది వాటికి. అంతే. 10 జంతువులతో కూడి పిల్లల్ని కంటాయి అవి, అంతే.
అవును. ఈ దీనికి పర్టికులర్గా తండ్రి ఎవరు అనేది జంతువుల్లో తెలియదు. పక్షులు జంట జోడుగానే ఉంటాయి. కొన్ని రకాల జంతువులు కూడా జోడుగానే ఉంటాయి. ఎంత కమిటెడ్గా ఉంటాయో వేరే వాటి వైపుకి తలకాయ తిప్పి చూడం. మనం మనుషులం అలా ఎందుకు ఉండము? ఈ రిలేషన్కి ఇది, ఆ రిలేషన్కి ఇంకోటి, ఇలాగా జంతువుల కంటే హీనంగా. జంతువులకు కూడా అన్నిటికీ ఉండదు అట్లా. అదే అదే. కొన్ని జంతువులే అలా ఇష్టరాజ్యంగా ఉండేది, ఉమ్. మిగిలిన అట్లా ఉండవు. వాటికి కొంచెం పద్ధతి ఉంటుంది. మనకి ఈ పద్ధతులు లేకుండా పోయినాయమ్మా సమాజంలో. అవును. వింతగా అనిపిస్తోంది. దీంతోపాటు ఇదివరకు మగపిల్లల్ని చూస్తే అమ్మో ఈ పిల్లని ఏం చేస్తా అలా అనిపించే చిన్నప్పుడు. ఇప్పుడు అట్లా లేదు, ఈ పిల్ల ఏం చేస్తుందో వీడిని అనిపించే పరిస్థితి వస్తోంది. ఇలాంటి దాంట్లోకి వెళ్ళకండి. ఒక్కటి ఏదైనా పెద్దవాటికి ఈ పనులకి దిగిపోతే తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆలోచించండి. మీరు మసిపూసి మారేడుకాయ చేయలేరు. అవును. చట్టం చేతులు చాలా పెద్దవి. పైగా ఇప్పుడు ప్రతిదీ రికార్డెడ్గా, ప్రతి నిమిషం ఒక రోడ్డు మీద వెళ్ళామంటే నువ్వు ఎక్కడున్నావో నీ మ్యాప్, గూగుల్ మ్యాప్ చెప్పేస్తుంది. రోడ్ల మీద ఉన్న సీసీ కెమెరాలు చెప్పేస్తాయి. ప్రపంచపు కన్నులో ఉన్నాం మనం. నేను ఎక్కడికో వెళ్ళాను జయ, 10 నిమిషాలు 12 నిమిషాలు రోడ్డు మీద ఒక చోట నుంచున్నా. కార్ పంచర్ అయిందో అలాంటిది ఏదో జరిగింది. అదొక పాన్ షాప్. గూగుల్ మ్యాప్లో అడిగింది, నువ్వు ఆ పాన్ షాప్ దగ్గర ఉన్నావు, దాని మీద నీ అభిప్రాయం ఏమిటని అడిగింది నన్ను. నేను అక్కడే నుంచున్నా. ఎవరో మొహం చూస్తున్నారని నాకేసి చూస్తుంటారు, ఇటు తిరిగి ఆ పాన్ షాప్ వైపుకి. ఎక్కువసేపు కాదు, 10 నిమిషాలు 12 నిమిషాల లోపే నేను అది విజిట్ చేశాను. ఇప్పుడు గూగుల్ మ్యాప్కి ఎట్లా తెలిసింది? నేను అండర్ సర్వేలెన్సే కదా, నన్ను చూస్తున్నట్టేగా. అంతే. నేను ఒకదాన్నేనా? కాదుగా. మనం అందరం గూగుల్ మ్యాప్స్ ఆన్లో ఉంచుకుంటామా? సీసీ కెమెరాలు ఉన్నాయా రోడ్ల మీద? వాకిళ్లలో సీసీ కెమెరాలు ఉంటున్నాయి. ఇక్కడ ఎక్కడా చూడకపోతే ఎవరు ఎక్కడ మనం దొరకపోతే ఎవరో ఇంటి వాకిట్లో ఉన్నది ఏదో ఒక ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాకో కూడా మనం దొరుకుతాం కదా. అవును. పోనీ వీటికి వేటికి దొరకవు. నీకు లోపల ఒకటి ఉందా మనస్సాక్షి? మనిషేనా నువ్వు? మనిషే కదా. అది ప్రధానం. ఇది ప్రధానం కదా. ఒకళ్ళ జీవితాన్ని సర్వనాశనం దుంపనాశనం చేసేసి వాళ్ళ కుటుంబాన్ని రోడ్ల మీద పడేసి జీవితాంతం దుఃఖించమని వాళ్ళకి దుఃఖాన్ని రాసేందుకు మనకేం హక్కు ఉంది? ఎవరికైనా హక్కు ఉంటుందా? తెలియక జరిగిన, పొరపాటున జరిగిన, తొందరపాటులో జరిగిన, కాలం వల్ల జరిగిపోతాయి అట్లా. యాక్సిడెంట్స్ అంటారు వాటిని. కానీ ఇవి ప్రీ ప్లాన్డ్ కదా. ఇవన్నీ ప్లానింగ్తో చేసేవి. ఈ ప్లాన్లు చెయ్యొద్దు. మీ పెళ్ళిళ్ళు కూడా ప్లాన్డ్గా అవుతాయి. ఇందులో ఇంకొకటి ఏం చెప్పాలంటే, మనం ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలతోటి పెళ్ళిళ్ళు చేసుకునే ముందు విశదంగా మాట్లాడుకోండి. అబద్ధాలు చెప్పద్దు. మీకు అవతల వాళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలో అలాంటి వాళ్ళని చూస్ చేసుకునే అవకాశం మీకెంత కావాలో అవతల వాళ్ళకు కూడా అంతే కావాలి. మనకి సమాన హక్కులు ఉన్నాయి ఇక్కడ. మనం ఎలాగో అవతల వాళ్ళు కూడా అలాగే. నేను 2-3 కేసులు చూసాను. అమ్మాయి పదే నీకు మందు అలవాటు ఉందా అని అడిగితే అబ్బాయి నాకు లేదని చెప్పాడు. ఆ పిల్ల నచ్చింది అతనికి, చేసుకోవాలి. కానీ మందు మానడు. పెళ్ళైన 3వ రోజు నుంచి ఆ పిల్లకి ఇప్పటిదాకా ప్రత్యక్ష నరకమే. దానికి బాగా ఇష్టం లేదు. ఆల్కహాలిక్ హస్బెండ్ వద్దనుకుంటా. ఈ రోజుల్లో అందరూ తాగుతారంటాడు. నువ్వెవడివి దానికి చెప్పడానికి? వాళ్ళు నాన్ ఆల్కహాలిక్ అబ్బాయిని వెతుక్కుంటుంది. లేదా ఆ అమ్మాయి కోసం ఆల్కహాల్ మానేసేవాడు దొరుకుతాడు. దొరకపోతే పోతుంది, కానీ నువ్వు మోసం చేయకూడదుగా. అంతేగా. ఆడపిల్లలు అంతే చేస్తారు. అమ్మ ఈ కాలపు విషయం చెప్తాను నేను. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాం. ఎల్కేజీ నుంచి స్కూళ్ళకి వెళ్తాం. ఈ ఎల్కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా మనం 100 రకాల మనుషులతోటి కలుస్తాం. మనకి రకరకాల క్రష్లు ఉండే అవకాశం 100% ఉంది. మనం చదువుకునేటప్పుడు, ఉద్యోగాలు చేసేటప్పుడు, పక్కిళ్లలోనో, బస్సుల్లోనో, మెట్రోల్లోనో ఎవరో ఒకళ్ళతోటి స్నేహాలు ఇచ్చిపుచ్చుకోవటాలు అత్యంత సహజం ఈ కాలంలో. దీన్ని తప్పు అని అనడానికి వీల్లేదు. ఎవరో ఒకళ్ళతోటి కొన్ని రోజులు స్నేహంగా ఉండొచ్చు, వీళ్ళు విడిపోవచ్చు. ఇది నా ఒక ఎక్స్, వీడు నా ఎక్స్ అని చెప్పుకునే సంస్కృతిలోకి ఈ కాలం పిల్లలు వచ్చేసారు. అవును. ఇది తప్పు కదా. అలాంటివి మీరు నన్ను అడగండి, నేను దాన్ని తప్పని అనలేను. ఎందుకంటే సమాజం అట్లా లేదు. పాతకాలం కాదు ఇది. ఎందుకంటే ఆడవాళ్ళు ఇళ్లలోనే ఉండి మగవాళ్ళతో తల ఉంచుకుని తమ పని తను చేసుకునే కాలం 50 ఏళ్ల నాడు ఉంది, ఇప్పుడు లేదు. మీరు ముందంతా మీ జీవితాల్లో ఎలా ఉన్నా పెళ్ళిళ్ళయ్యాక కమిటెడ్గా ఉండండి. పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారంటే మీ పాత జీవితాలకి స్వస్తి చెప్పాలి. ఓల్డ్ ఫ్రెండ్స్ తోటి కనెక్షన్స్ కంటిన్యూ చెయ్యొద్దు. మళ్ళీ వాళ్ళతోటి కలిసే ప్రయత్నాలు చేయకూడదు.
పాత స్నేహాలు పునరావృతం చేసి ఇబ్బందుల్లో పడుతున్న వాళ్ళే ఇప్పుడు డివోర్సులకి వెళ్తున్నారు. లవ్ మ్యారేజ్లు చేసుకుని కూడా చిన్నప్పటి స్నేహాలు ఏవో రివైజ్ అయిపోవటం వాటితోటే వస్తున్నాయి. డివోర్స్ తీసుకోవచ్చు హ్యాపీగా, పోనీ అంతే. అయితే అయిపోతుంది. ముందే కమిటెడ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఉండలేకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకోండి. కానీ ఈ చంపటాలు, చచ్చిపోటాలు, చంపేసుకోవటాలు, ఉడకబెట్టడం, ఎండబెట్టడం, పారేయటం ఇవి చేయబోకండి. ఇవి చెయ్యొద్దు. మనుషులుగా ఉండండి. కనీసం మనుషులుగా. ఈ మనుషులుగా ఉండాలంటే ఏం చేయాలి? మాట్లాడుకోవాలి. మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. సరిగ్గా మాట్లాడుకోవాలి. దాచకూడదు. దాచవలసిన పనులు చేయకూడదు. దొంగతనం చేయకూడదు. ఇందులో దొంగ పనులు చేయకూడదు. ఏదైనా ఒకటి చేయవలసి వస్తే ఓపెన్గా చెప్పుకోగలిగే దిల్దార్గా ఉంటేనే చెయ్యండి. లేకపోతే చెయ్యొద్దు. వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోని పని చెయ్యొద్దు మీరు. మరి కమిట్మెంట్ అదే కదా పెళ్ళంటే. అవును. నీ దారి నువ్వు ఏదో వేషం వేసి దాని దారిని అదేదో గోతులో దుక్కి అందుకే ఆ పెళ్లి చేసుకుంది కాదుగా. మీరేమి 20కి 18కి పెద్దవాళ్ళు కుదిర్చే పెళ్ళిళ్ళు తక్కువ. ఇప్పుడు మాట్లాడుకుని చేసుకుంటున్నారు. సజావుగా మాట్లాడుకోవచ్చు కదా. డెఫినెట్గా వివాహం అయిన తర్వాత లేదా వివాహానికి మీరు వడంబడ్డాక ఒప్పుకున్నాక కమిటెడ్గా ఉండండి. లేకపోతే మీ ముందు సమాజం ఇంత మాత్రం కూడా ఉండదు. అంతే. ఇలా కూడా ఉండదు. సరిగ్గా ఆలోచించండి పెళ్లి చేసుకునేటప్పుడు. రైట్. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.